వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక చిన్న బిరక. ఈ సీరియస్ పాలిటిక్స్ నుంచి వీటిల్లోంచి ఒక చిన్న బిరక ఏంటంటే, మనం ఏదైనా ఊరు వెళ్తామండి. లేదు మన సొంత ఊరికే వెళ్తాం. ఓ 25 ఏళ్ల తర్వాత వెళ్ళామనుకోండి. ఊరంతా మనకి తెలీదు. కొత్తగా వెళ్ళాం. ఏదైనా ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఎవరి తాలూకా అమ్మా అని అడుగుతారు. అంటే వెళ్ళి మనం ఏమైనా అడ్రెస్ అడిగినా, లేదంటే మనం కొంచెం కొత్తగా కనిపించినా, ఎవడ్రా వీడు ఎక్కడ చూడలేదు ఊళ్ళో మనం. అమ్మా ఎవరి తాలూకా? ఇలా అడుగుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఇది చాలా వైరల్ అయిపోతుంది ఈ ట్రెండ్. ఎవరి తాలూకా అనేది. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇక జనసేనకి ఆద్యులు జనసేననే చెప్పాలి ఈ విషయాల్లో. నిజంగా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందైతే ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్, అడ్మైర్ దెమ్. ఎమ్మెల్యే గారి తాలూకా ఇది ట్రెండింగ్ ఇప్పుడు. ప్రతి నియోజకవర్గానికి పాకిపోయింది. ఆ ఒక్క పోస్టరు ప్రతి నియోజకవర్గానికి పాకిపోయింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. నేను చూసి ఏంటిది పవన్ కళ్యాణ్‌ది గాని ఇంకెవరిదన్నా ఒక కొత్త సినిమా టైటిలా? ఏముందసల ఫైర్ దాంట్లో? ఏమో రేపొద్దున నిజంగా సినిమా తీసినా తీస్తారు ఇదే టైటిలే పెట్టి. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అని జెప్పి. అఫ్‌కోర్స్ అక్కడ దానికి కావాల్సినటువంటి ముడి సరుకంతా కూడా ఉంది. సో, అదొచ్చిన వెంటనే మన 'రఘురామకృష్ణరాజు' గారు ఆయనది గూడా 'ఉండి ఎమ్మెల్యే గారి తాలూకా' కార్ల మీద, బళ్ళ మీద స్టిక్కర్‌లు అప్పుడు వేసేసారు. ఇంకా అరే! రిజల్ట్ రావడానికి ఇంకా 5 రోజులు టైముందిరా! వచ్చిన తర్వాత అప్పుడు జూసి ఏమన్నా సరదాగా వేసుకోవచ్చంటే, లేదు మేము ఫిక్స్ అయిపోయాం మొత్తం అందులో డౌట్ లేదసల. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఇది జన సైనికులు చెప్పారు అన్నటువంటిది ఉంటే గనక ఒక అభిమానం ఇది అనుకోవచ్చు. పిఠాపురం వర్మ గారు సీట్ పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేసినటువంటి వర్మ గారు, ఆయన ఈరోజు ఒక పందెం కట్టాడండి. ఆఫ్‌కోర్స్ ఆయనకి సంబంధించిన కాన్వాయ్‌లో గూడా అది ఫోటో అంటే చూపించడానికి కొంచెం ఎక్స్‌క్లూజివ్ అని జెప్పి వద్దన్నారు. ఆ కారు ఫోటోలు చూస్తుంటే ఆయన వెనకాల ఆయన కాన్వాయ్‌లో ఉన్నటువంటి కార్ల వెనకాల రెండిటి మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జెప్పేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం ఖాయం. దీని మీద నేను నా యావదాస్తిని పందెం గడుతున్నా. దమ్ముంటే వైసీపీలో పందెం గట్టే మగాడెవడన్నా ఉన్నాడా అని జెప్పి పొద్దున్నే స్టేట్‌మెంట్ ఆయన. ఏంట్రా ఈయన ఆవేశం ఏంటి? ఈయన ధీమా ఏంటి ఇలాగా? అంటే ఓటింగ్ శాతం పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ క్యాంపెయిన్ అలాగే మొత్తం ఎలక్షనీరింగ్ అంతా వర్మ గారు దగ్గరుండి చూసుకున్నారంటే ఆయన మీద ఆయన నమ్మకం ఒకటి చూసుకోవచ్చు. రెండోది పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది ఒకటి చూసుకోవచ్చు. ఇక మిగతావి చూసుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు రోజు ఇంకా ఒక 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 రకమైనటువంటి సిట్యుయేషన్ ఉంది. అంటే దాన్ని చూస్తుంటే అన్నం ఉడికిందా లేదా మొత్తం ఇది చేయక్కర్లేదు. ఒక మెతుకు చాలన్నట్టు పిఠాపురం రిజల్ట్ చూసామంటే స్టేట్ రిజల్ట్ చూసినట్టే అని అంటున్నారు. అంటే నేను మిగతావి తక్కువ చేయడం కాదు. మిగతా వాళ్ళెవరిని తక్కువ చేయడం అని కాదు. పొద్దున్నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు మన వర్మ గారు ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏంటిది అన్నట్టుగా. ఆస్తి మొత్తం పందెం కడుతున్నాను రండెవడన్నా ఉంటే దమ్ముంటేనా ఆయన. ఇక దానికి పాపం వైసీపీ వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు నిన్న. ఏంటి ఆహ్, ఆ! అందరూ పరీక్షలు రాస్తాం. పరీక్షలు రాసేది పాస్ అవుతాం అనే నమ్మకంతోటే. అవుతామో లేదో అనేది తర్వాత విషయం. అలా అని జెప్పి మేము పాస్ అయిపోతాము, ఖచ్చితంగా పాస్ అయిపోతాం అని పందాలు మాత్రం కట్టకండి. పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ పందాలు కట్టకండి అని ఓ సలహా. ఈయనేమో "రేయ్! వాడు ఖచ్చితంగా గెలుస్తాడురా మా వాడక్కడ" అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నా ఆస్తి మొత్తాన్ని పందెం కట్టేస్తానని ఆయనుంటే, ఇగో ఓడిపోతామో, గెలుస్తామో తెలీదు. అంటే పరీక్ష రాసి పాస్ అవుతామో, ఫెయిల్ అవుతామో తెలీదు. అనవసరంగా పందాలు కట్టకండి అంటూ సజ్జల గారి హితబోధ. అంటే ఓటమి అక్కడ వాళ్ళకి అయిపోయింది. అవగతం అయిపోయింది కంప్లీట్‌గా. ఇంకేం చెప్పాలి? సో, ఇక ఈ స్టిక్కర్‌లు ఇది కంప్లీట్ ఇప్పుడు ఇదే ట్రెండ్ మాస్టరు. ఎమ్మెల్యే గారి తాలూకా ప్రతి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి తాలూకా. వైసీపీ వాళ్ళ దాంట్లో మాత్రం ఒక్కటి కనిపించట్ల. జగనన్న తాలూకా, సీఎం జగనన్న తాలూకా అనో, ఇంకోటనో ఏది కనిపించట్ల. తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళకి సంబంధించి మాత్రం అంటే బీజేపీ వాళ్ళు ఇలాంటివి పెద్ద పట్టించుకోరులెండి. వాళ్ళకి మా ఎమ్మెల్యే గారి తాలూకానంటే అంటే ఒక మాస్ ఇమేజ్ అనేది వాళ్ళకి లేదు గాబట్టి ఏదో సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంటారు అంతే. ఏదో పరివారం అని బెట్టుకొని. కానీ అలా గాదుగా. మా ఎమ్మెల్యే గారి తాలూకా అని జెప్పి భలే స్టార్ట్ జేశారు ట్రెండ్ మాత్రం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి తాలూకా అనేది హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండింగ్‌లో కూడా నడుస్తుంది.
ప్రతి ఒక్కళ్ళు మా ఉండి ఎమ్మెల్యే, లేదంటే మా అమలాపురం ఎమ్మెల్యే, తర్వాత మా మంగళగిరి ఎమ్మెల్యే, మా కుప్పం ఎమ్మెల్యే. అది ఇంకా సెపరేటు. ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే, చంద్రబాబు తాలూకా ఇలా నడుస్తున్నాయి అక్కడ. సో, మొత్తానికి ఒక కొత్త ట్రెండ్ అనేది నెక్స్ట్ కంటిన్యూ అవ్వబోతోంది. ఎవరి తాలూకా రాయ్యా అంటే, నేను ఫలానా వాళ్ళ తాలూకా అని ఇంటి గురించి, వాటి గురించి చెప్పుకుంటాం. బట్ ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాలూకా అని మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి ట్రెండ్‌లోకి అనేది దీన్ని బట్టి తెలుస్తోంది. సో, చూద్దాం 4 తారీఖు ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి కూడా కాస్త టెన్షన్‌గానే ఉంటుంది. మంచి హాట్‌గా. ఎటువంటి పరిస్థితులుంటాయి? ఏంటి? ఎందుకంటే చూస్తున్నాం గదా! సంఘటనలు, బెయిల్ రావడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పగలగొట్టినా, ఏం జేసినా, దాడులు జరిగినా, ఎలా ఉన్నా. చట్టాలు అలా ఉన్నాయి మనవి. వాళ్ళని ఎవరిని ఏమనడానికి లేదు. 4 తారీఖు మాత్రం జాగ్రత్త. సో, ఈ ట్రెండ్ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.